ఏంటో పిల్లలు చిన్న చిన్న వాటికే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ మన హ్యాపీనెస్ అనుకొని మనం ఫీల్ అవుతాము. రేపు స్కూల్లో గేమ్ పీరియడ్ ఉంది, మేడమ్స్ పేపర్ స్పిన్నర్ చేసి పట్టుకొని రండి అని చెప్పారు. ఇంక నేను ఎంత ట్రై చేస్తున్నాను కానీ నాకు అవ్వట్లేదు మమ్మీ, స్కూల్ టైం అయిపోతుంది, నువ్వేనా చేసివా, ఈవినింగ్ నేను స్కూల్ నుంచి వచ్చేసరికి రేపు పట్టుకెళ్తాను స్కూల్కి అనేసి అన్నాడు. సరేలే పాపం ఇంత ట్రై చేశాడు, ఆడి వర్క్లే ఎన్నోసార్లు రాశాను, ఇది ఎంతలే అని చెప్పేసి నేనైతే పేపర్ స్పిన్నర్ ట్రై చేశానండి. ఫోన్ చూసుకొని ఎంత ట్రై చేశాను కానీ అబ్బా ఎంత కష్టంగా ఉందో అసలు. ఫోన్ చూసి చేసేటప్పుడు అయితే బాగా వచ్చింది, ఇంకా నార్మల్గా వీడియో తీసేటప్పుడు ఇంక ఫోన్ చూసి చేస్తాను అనుకుంటే మధ్యలో మా ఆయన ఫోన్ కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా చూడకుండా చేయాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. చచ్చి చెడి చేశానులేండి. అసలు ఎంత బుర్రపాటు అనిపించిందో నాకైతే, ఎలా చేస్తారా ఏటని ఎన్నిసార్లు తీసి పెట్టి లాస్ట్కి చేసేసాను. అదేంటో ఇంత కష్టపడ్డాను, ఒక్కసారి అది పర్ఫెక్ట్గా రాగానే నాకే ఎంత హ్యాపీ అనిపించింది. ఇంకా పిల్లలకి అనిపించదా ఏంటా? ఆ బాబు స్కూల్ నుంచి వచ్చాక వాడికి చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. వీడియో చూస్తూ చేసింది పర్ఫెక్ట్గా వచ్చింది, మా ఆయన ఫోన్ తీసుకెళ్ళిపోయాక నేను ఓన్గా చేసింది కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, నాలో కూడా టాలెంట్ ఉందన్నమాట.